సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తీవ్ర కలకలం రేగింది. మహిళా సాధికారత చిహ్నంగా ఉండాల్సిన డ్వాక్రా గ్రూపులో విభేదాలు బగ్గుమన్నాయి. గ్రూపు సభ్యుల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త కట్టెలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో మహిళలు పరస్పరం దాడులు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జోగిపేటలోని ప్రసిద్ధ పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణం గత కొన్ని నెలలుగా డ్వాక్రా గ్రూపుకు సంబంధించిన నెలసరి వాయిదాల చెల్లింపు విషయంలో సభ్యుల మధ్య గొడవ మొదలైంది. కొంతమంది సభ్యులు డబ్బులు కట్టడం లేదని గ్రూప్ లీడర్లు ప్రశ్నించగా తాము ఇప్పటికే 20,000 రూపాయలు పూర్తిగా చెల్లించామని సభ్యులు వాదించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి అది చివరికి భౌతిక దాడులకు దారితీసింది. మహిళలు అక్కడే ఉన్న కట్టెలు తీసుకుని ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 6 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఈ గొడవపై కేసు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి దాడులు జరగడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో పారదర్శకత లేకపోవడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రూప్ లీడర్లు మరియు సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధికారులు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మరి ఈమెకి ఎందుకు కొట్టిరు? మరి కట్టలేదు. చిన్న పిల్లలని కూడా చూస్తలేరు ఆయన. మూడోసారి ఇప్పుడు అన్న పోయి కూడా లిస్ట్ తీపించినాం గ్రూప్ లోకి. అలా చిన్న కొడుకు వచ్చి తీసుకుపోయిండు. మేము అడిగి కట్టిపిస్తాక అన్నాడు. ఆ సంగతి ఇంతవరకు మాకు చెప్పలేడు. ఇంకా మన అడిగినాం. మన అడిగితే కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఆడ గుడి కూడా మా అత్తమ్మ అడిగిందంట. అడిగితే అన్నీ నూనె పెట్టుకొని అన్నే కొట్టిరు. ఎంతమంది కొట్టిరు? 5-6 మంది అంట వాళ్ళు. వీళ్ళేమో ఇద్దరే ఉన్నారు. మేము ఇంటికాడ ఉన్న సనాన్ని పోయి నుండి ఇక ఈమె పోయింది పిలుస్తున్నాడు. వెళ్ళి అవుతుందని పిల్లలకు చెప్తే ఈమె పోయింది. ఏం గ్రూప్ అమ్మా? ఎంతమంది ఉన్నారు గ్రూప్ లో? ఎంతమంది ఉన్నారు? 10 మంది. కానీ వీళ్ళు జమ్మల తీసుకుంటారు. 20,000 జమ్మలు తీసుకుంటారు. 20,000 మా పేరు మీద 20,000 జమ్మలు తీసుకుంటారు. తీసుకుని నెల కట్టాలి. ఇంకా 5,000 ఇచ్చేది. ఇప్పుడు మేము అడగబట్టి సంవత్సరం అవుతుంది సార్. అడిగితే నిన్న వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు పడినా కానీ అడిగి 2 రోజులు అయినా చెప్తామన్నారు. అమ్మాయిల చూస్తే అత్తమ్మ పోయి అడిగింది. సంగతి పైసలు మాట్లాడతారు మనరాయి పోసుకున్నాము. పోసుకొని సప్లై ఉన్నారు కదా సార్. అయితే గబ్బిగా మాట్లాడుతున్నారు. చెంపకి పాటలేసి మా అత్తమ్మకి అక్కడ ఎత్తేసి 20,000 కట్టిరంట. వాళ్ళు కట్టలేరు సార్. మేము అవ్వదు స్లిప్ కూడా చిన్న కొడుకు ఇచ్చినాం సార్. మేము అసలు అవ్వదు అసలు గురించి వాళ్ళ కోడల అమౌంట్ 20,000 మేము తీసుకున్నాము. తీసుకుంటే క్లోజ్ చేసేసినాము. 10 మంది అయిపోయినాయి. వాళ్ళు ఇంకా కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు గుడి కాడికి పోయి గుడి ఎక్కుదామని చెప్పి మా చిన్నమ్మతో అన్నారు. అయితే సరే అని చెప్పి కూడా మేము సైలెంట్ గానే ఉన్నాము. వాళ్ళ ఇంటింత దొడ్డు కట్టారు. ఇంటి కాడికి నట్టుకొచ్చి మమ్మల్ని. ఎంతమంది దాడి చేశారు మీ పైన? నలుగురా? వాళ్ళు ఎవరెవరు? మంజుల, లక్ష్మి, సాయమ్మ, అనిత. ఎందుకు దాడి చేశారు వాళ్ళు? మీకు మీరు కట్టలేరు పైసలు, మాకు ఇంకా కావాలి అని చెప్పి మేము ఇట్లా దాడి చేసారు సార్. మరి మీరు కట్టిర్రా? మరి కట్టినాం సార్. మొత్తం క్లోజ్ అయిపోయింది. అయినా కానీ మీకు చెప్పినా కానీ కొట్టిర్రా? మేము కూడా ఉన్నాం సార్. అంటే గ్రూప్ లో అయిపోయింది సార్. మాది కూడా 20,000 మొత్తమే అయిపోయింది క్లోజ్. ఇంకా వీళ్ళు అమౌంట్ అని రాస్తున్నారు సార్. కింద మీద పెడతారు. మొత్తం క్లోజ్ అయినా కానీ కింద మీద పెడతారు పైసలు. ఉన్నాయి కట్టినట్టు స్లిప్లు ఉన్నాయి. ఫోన్ పేలో కట్టిరు వీళ్ళు. అయితే అది దేని వల్లనో అది ఖరాబ్ అయింది. పైసలు కట్ అవుతున్నాయి అంటే అలా కట్టేసి గిట్లనే అప్పుడు కూడా గిట్లనే నొల్లి అయితే అప్పుడు బ్యాంక్ లో పోయి తీపిచ్చి నెల కట్టిన చిట్టీలు పెట్టిరు. 5-6 చిట్టీలు అట్లనే పెట్టిరు.
మళ్ళీ నేను మొత్తం జరిపోయినాయి. నేను ఇయ్య పైసలని మళ్ళీ నొల్లి పెట్టుకుంటే మేము మధ్యలో అలా కొడుకుని దొరుకుని పోయి లిస్ట్ తీపించాం. ఆ లిస్ట్ సార్ మాకు స్టైల్ ఏమన్నా దెబ్బలు తినడానికి పైసలు అడుగుడు కూడా తప్పనిసరి. ఇప్పుడు బ్యాంకులో పోతే తీస్తారు కదా సార్, బ్యాంకులో పోతే ఎవరైనా తీసిస్తారు కదా, కట్టింది కట్టండి. మీ దాంట్లో కూడా బుక్లో కూడా ఉంటుంది కదమ్మా లిస్ట్లో. మరి కట్టిరని వాళ్ళు అంటారు, కట్టలేదని వీళ్ళు అంటారు. చిన్న కొడుకుకి ఇచ్చిన తీసుకోవాలి చూపిస్తాను ఉన్నాయి అన్ని అన్నీ ఆ పోరానికి ఇచ్చిన పోరం దగ్గర అలా కొడుకు దగ్గరనే ఉన్నాయి సార్ అవన్నీ. మళ్ళీ లేదంటే మళ్ళీ తీసుకుంటాం. ఫస్ట్ మీరు కొట్టిరా వాళ్ళు కొట్టిరా? వాళ్ళే కొట్టినట్టు సార్. గురించి వాళ్ళ కోడల అమౌంట్ 20,000 మేము తీసుకున్నాము. తీసుకుంటే క్లోజ్ చేసేసినాము. 10 మంది అయిపోయినాయి. వాళ్ళు ఇంకా కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు గుడి కాడికి పోయి గుడి ఎక్కుదామని చెప్పి మా చిన్నమ్మతో అన్నారు. అయితే సరే అని చెప్పి కూడా మేము సైలెంట్ గానే ఉన్నాము. వాళ్ళ ఇంత దొడ్డు కట్టారు, ఇంటికాడికి నచ్చవచ్చు మమ్మల్ని. ఎంతమంది దాడి చేశారు మీ పైన? నలుగురా? వాళ్ళు ఎవరెవరు? మంజుల, లక్ష్మి, సాయమ్మ, అనిత. ఎందుకు దాడి చేశారు వాళ్ళు? మీకు మీరు కట్టలేరు పైసలు, మాకు ఇంకా కావాలి అని చెప్పి మేము ఇట్లా దాడి చేసారు సార్. మరి మీరు కట్టిర్రా? మరి కట్టినాం సార్, మొత్తం క్లోజ్ అయిపోయింది. అయినా కానీ మీకు చెప్పినా కానీ కొట్టిర్రా? మేము కూడా ఉన్నాం సార్, అంటే గ్రూప్ లో అయిపోయింది సార్. మాది కూడా 20,000 మొత్తమే అయిపోయింది క్లోజ్. ఇంకా వీళ్ళు అమౌంట్ అని రాస్తున్నారు సార్. కింద మీద పెడతారు, మొత్తం క్లోజ్ అయినా కానీ కింద మీద పెడతారు పైసలు. ఉన్నాయి కట్టినట్టు స్లిప్లు ఉన్నాయి, కట్టిన స్లిప్లు ఉన్నాయి సార్. ముందరనేమో ఫోన్ పేలో కట్టిరు వీళ్ళు. అయితే అది దేని వల్లనో అది ఖరాబ్ అయింది. పైసలల్లా కట్ అవుతున్నాయి అంటే అలా కట్టేసి గిట్లనే అప్పుడు కూడా గిట్లనే నొల్లి అయితే అప్పుడు బ్యాంకులో పోయి తీపిచ్చి నెల కట్టిన చిట్టీలు పెట్టిరు. 5-6 చిట్టీలు ఉన్నాయి, అవి అట్లనే పెట్టిరు. మళ్ళీ నేను మొత్తం జరిపోయినాయి. నేను ఇయ్య పైసలని మళ్ళీ నొల్లి పెట్టుకుంటే మేము మధ్యలో అలా కొడుకుని దొరుకుని పోయి లిస్ట్ తీపించాం. ఆ లిస్ట్ సార్ మాకు స్టైల్ ఏమన్నా దెబ్బలు తినడానికి పైసలు అడుగుడు కూడా తప్పనిసరి. ఇప్పుడు బ్యాంకులో పోతే తీస్తారు కదా సార్, బ్యాంకులో పోతే ఎవరైనా తీసిస్తారు కదా, కట్టింది కట్టండి. మీ దాంట్లో కూడా బుక్లో కూడా ఉంటుంది కదమ్మా లిస్ట్లో. మరి కట్టిరని వాళ్ళు అంటారు, కట్టలేదని వీళ్ళు అంటారు. చిన్న కొడుకుకి ఇచ్చిన తీసుకోవాలి చూపిస్తాను ఉన్నాయి అన్ని ఆ పోరానికి ఇచ్చిన పోరం దగ్గర అలా కొడుకు దగ్గరనే ఉన్నాయి సార్ అవన్నీ. మళ్ళీ లేదంటే మళ్ళీ తీసుకుంటాం. ఫస్ట్ మీరు కొట్టిరా వాళ్ళు కొట్టిరా? వాళ్ళే కొట్టినట్టు సార్.